హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా మన క్లాసులు నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ సులభంగా నేర్పించేటువంటి 3 విధాలు చెప్తాను. ఫస్ట్ అడిషన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్. ఈ 2 నేర్చుకుంటే మ్యాథ్స్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. సో మనము నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అంటూ ఎవరు ఉండరు. 10వ తరగతి వరకు మీరు 10 పాస్ అయినారంటే మీరు మ్యాథ్స్ స్టూడెంట్సే అనమాట. దాని గురించి మీరు భయపడాల్సిన పనేం లేదు. మీకు సింపుల్ టెక్నిక్గా మ్యాథ్స్ నేర్పించేకి ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే నా ప్రయత్నం ఒకటే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులను మ్యాథ్స్లో బాగా షార్ప్గా తయారు చేయడం. ఫస్ట్ కూడికల నుంచి వద్దాం. సో కూడికల నుంచి 157, 216, 325, 146 ఇవన్నీ చాలా మంది ఎట్లా యాడ్ చేస్తారంటే, 7 + 6 13 + 5 18 + 6 24, తర్వాత 5 + 1 6 + 2 8 8 + 4 12 + 2 14, మళ్ళీ 1 + 2 3 3 + 3 6 + 2 8 8 45 ఇట్లా చేస్తారు జనరల్గా. ఇట్లా చేయొద్దండి. సో ఏంటంటే మనం స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్ చేయాలి కానీ స్మార్ట్ వర్క్ ఫస్ట్ అనమాట. సో దీనిలో ఏం చేయాలి సార్ అంటే, 157 ఉంది కదా, ఫస్ట్ రౌండ్ ఫిగర్ లేంచు. 100, 200, సో 216 అంటే 200 తీసుకో, 325 అంటే 300 తీసుకో, 146 అంటే 100 తీసుకో. చాలు, ఫస్ట్ ఇవి రౌండ్ ఫిగర్ లేంచు. 100, 200, 300, 600, 700 అవుతుంది. ఇప్పుడు 10 లేంచు అంటే 57లో 50 మాత్రమే ఎంచు. 50, 60, 80, 120. ఓకేనా? ఇట్లా 10 లేంచు. 57లో 50 లేంచు. 50, ఒక 10, ఒక 20, ఒక 40 ఇట్లా ఎంచు. 50, 60, 80, 120 అవుతారు. ఓకే, ఇప్పుడు చిల్లర ఎంచు. 7 + 6 13, 13 + 5 18, 18 + 6 24. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 844. చూడు, సో ఇది మెథడ్ అనమాట. ఇంకొకసారి మీకు సింపుల్గా నేను చెప్తాను. సో దీనిలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, రౌండ్ ఫిగర్లు 100, 200, 300, 600, 700 వస్తుంది. ఓకే, ఇప్పుడు 10 ఎంచాం. 50, 60, 80, 120. చిల్లర ఎంచు. 7, 6, 13, 18, 24. ఎంతైంది? 844 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. మైండ్ క్యాలిక్యులేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకోటి చూద్దాం. 730, 470, 320, 156, 237. ఇప్పుడు ఇది యాడ్ చేయండి. 700, 1100, 1400, 1500, 1700 అయింది. ఇప్పుడు 10 లేంచు. 100, 30, 70, 100, 120, 120, ఒక 50, 170, ఒక 30, 200. సో ఇప్పుడు చిల్లర ఎంచు. 7, 6, 13 ఎంత? 1913. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా మనము క్యాలిక్యులేషన్ విధానాన్ని ఈ విధమైనటువంటి మెథడ్తో పాటిస్తే సింపుల్గా నీకు మ్యాథ్స్ వస్తుంది. మ్యాథ్స్ ఎందుకు రాదండి? మ్యాథ్స్ రాదు అనేటువంటి భయం వల్లనే మీకు మ్యాథ్స్ రావడంలే. నీకు మ్యాథ్స్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ అయినా నాకు వస్తుంది, నేను చేయగలనంటే అవుతుంది. దానికి కావాల్సిన సరైన గైడెన్స్, సరైనటువంటి ట్రిక్స్ అవి నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? ఫస్ట్ కూడికలు నేర్పించాను. ఇప్పుడు ఇంకొక లెక్క చేస్తా, చూద్దాం. సో 298, 328 తీసుకున్నాం. 756. ఇప్పుడు 200, 300, 500, 700, 1200. సో 90, 20, 110, 160, 88, 16, 22. సో 1382 ఈజ్ అవర్ ఆన్సర్. 1382. ఇట్లా చేయాలి. ఓకేనా? ఇట్లాంటి ట్రిక్స్తో మనం మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. మ్యాథ్స్లో ముఖ్యంగా మీరు చేయాల్సింది ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మ్యాథ్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నీకు సబ్జెక్ట్ వస్తుంది. మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటారు కదా. సో అట్లా మ్యాథ్స్ వస్తే జాబ్ వచ్చి తీరుతారు. రైట్, ఇప్పుడు మనం ఇంకొక ట్రిక్ చేద్దాం. ఏంటి అంటే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ మెథడ్. ఈ మల్టిప్లికేషన్ మెథడ్లో మనకు చూద్దాం, చాలా మందికి వెంటనే సడన్ గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ముఖ్యంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా 18 8 అంటే చెప్పరు. 18 8 అంటే
సడన్ గా సార్, ముఖ్యంగా మన మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మా వాళ్ళు 18 8 అంటే సార్ 8 8 64, 8 1 8 8 + 6 14, 144 సార్ అంటారు అనమాట. అట్లా కాదు. సో ఒక షార్ట్ కట్ చెప్తా. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఫుల్ ఆఫ్ క్వార్టర్ గుర్తుపెట్టుకో. ఏంటి? ఫుల్ ఆఫ్ క్వార్టర్ గుర్తుపెట్టుకున్నాం. సో అంటే నేనేమడిగినా 18 8 అడిగిన. సో ఫస్ట్ ఇందులో 18 2 జా 36, 18 4 జా 72, 72 కూడా ఇప్పుడు చూడు, 2 కు డబల్ 4, 4 కు డబల్ 8, 36 డబల్ 72, 72 డబల్ ఎంత 144. అయిపోయా మైండ్ క్యాలిక్యులేషన్. 18 2 జా 36, 36 డబల్ 72, 72 డబల్ ఎంత 144. సిట్టికెల్లో నెక్స్ట్ సడన్ గా ఎట్లనే 17 8 జరుగుతా. 17 8 జా 17 2 జా 34, 34 డబల్ 68, 68 డబల్ 136. అంతే. ఓకేనా? సో ఇట్లా ఈ విధమైనటువంటి ట్రిక్స్. 19 8 అంటాం. 19 8 అంటే 92 38, 38 డబల్ 76, 76 డబల్ 152. 19 8 152. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మళ్ళా ఇంకోటి. సో ఇప్పుడు సడన్ గా 16 8 అంట. 16 8 62 32, 16 4 64, 64 డబల్ 128, 16 8 128. సో ఇలాంటి టెక్నిక్స్ మనం ఫాలో అయితే చూడు, 16 2 32, 32 డబల్ 64, 64 డబల్ 128. మనకు కావాల్సినటువంటి ట్రిక్స్ ఇవి. ఓకేనా? మీరు ఇంకా వేరేది ఏం ఆలోచించకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ విశ్వ అకాడమీ యాప్ అనేసి మన ప్లే స్టోర్ లేకపోతే దొరుకుతుంది. సో ఇప్పుడు మనము ఇంకా చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తా. మీరు పెట్టేది కొంచెమే, కానీ మీకు రిజల్ట్ ఇచ్చేది నేను చాలా రిజల్ట్ ఇస్తాను. ఓకేనా? బిలీవ్ మీ, నన్ను నమ్ము. సో ఇప్పుడు ఇంకొంచెం పెద్ద మల్టిప్లికేషన్ చేద్దాం. 2 డిజిట్ మల్టిప్లికేషన్. 32 × 12 తీసుకున్నాం. 32 × 12. 32 × 12 ని మనం ఏం రాస్తామంటే 32 × 12 అంటే 10 + 2 తీసుకున్నాం. 32 × 12 అంటే 10 + 2. 32 10 320, 32 2 64, 4 8 3 అంతే 384. మైండ్ క్యాలిక్యులేషన్. 32 10 320, 32 2 64, 320 64, 384. ఇందాకే అడిషన్స్ నేర్పించినా కదా, సేమ్ అట్లనే ఇది. సో 32 × 12 అంటే 32 10 320, 32 2 64. అలానే 24 12 మ్యాథ్స్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ కి క్యాలిక్యులేషన్ వస్తుంది, కాబట్టి నీకు ఇది రావాలి ఖచ్చితంగా. 24 12 అంటే 24 × 10 + 2, 24 10 240, 24 2 48. యాడ్ చేయి ఎంత 288. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 38 × 12. 38 × 12 అంటే 10 + 2, 38 10 380, 38 2 76. సో 6 15 456. సో ఇట్లా స్పీడ్ మ్యాథ్స్ అంటారు వీటిని. తర్వాత నెక్స్ట్ 87 × 13. 87 13 అన్నాడు అనుకో, 10 + 3 87 10 870, 87 3 ఇప్పుడు 83 240, 7 3 21, 1 11 13, ఒక 10 11, 11 11 31. ఇట్లా 87 కూడా విడగొట్టుకోవచ్చు. 87 3 కదా, 83 240, 7 3 21, 240 21, 261. సో ఇట్లా 870 261 ఎంత 11 11 31. సో ఇది ఒక మెథడ్. తర్వాత ఇంకోటి చేద్దాం. 35 × ఒక 15 తీసుకున్నాం. 35 × 15. సో 35 × 15 అంటే 10 + 5 350. 35 × 10 ఎంత 350. 350 లో హాఫ్ ఎంత 175. 5 12 5 525 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాంటి టెక్నిక్స్ తో మనం ముందుకెళ్తే మనం ఈజీగా మ్యాథ్స్ అనేది మనం నేర్చుకుంటాము. ఇలాంటి టెక్నిక్సే మనకు కావాల్సినది. సో ఇంకా చాలా టెక్నిక్స్ మన యాప్లో మన కోర్సులో పొందపరచడం జరిగింది. ప్రాబ్లంతో పాటే ఈ టెక్నిక్స్ వస్తాయి. ఓకేనా? పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఈజీ వేలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా లెవెల్ 1 లెవెల్ 2 విధంగా నేర్పించాను. నీట్గా క్లాసెస్ చెప్పాను. దాంట్లో మీరు జాయిన్ అవి సో పర్చేస్ చేయండి, యాప్ని పర్చేస్ చేయండి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు మీకు ఈ 2 డిజిట్ మల్టిప్లికేషన్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే 26 × 5 తీసుకున్నాం. ఇందాకే చెప్పిన ఫుల్ హాఫ్ క్వార్టర్.
26 into 5 అంటే వెంటనే స్ట్రైక్ అవ్వదు మనకు. 26 into 5 అంటే 26 into 10/2 తీసుకో. 2 అంటే 2 13 13 10 ఎంత 130. 13 10 ఎంత 130. ఈ విధమైనటువంటి ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 28 into 5 28 10 280. 280 లో సగం 140. దీని వాల్యూ ఎంత 140. అంటే 28 into 5 బదులుగా మనం ఏం రాస్తాం అంటే 10/2 రాద్దాం. 2 1 2 14 14 10 140. ఇలాంటి ట్రిక్స్ గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 275 into 5 ఇట్లా వచ్చింది. 275 into 5 సేమ్ 275 into 10/2. 2 1 2 1 2 2 3 6 2 7 14 2 5 10. సో చేస్తే 1375. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవి ఇవాల్టి క్లాసు. ఈ క్లాసులో మీకు ఫస్ట్ కూడికలు నేర్పించాను, 2 digit మల్టిప్లికేషన్ నేర్పించాను. ఓకేనా. సో తర్వాత ఏదైనా నంబర్ని మనం 5తో మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పించాను. నెక్స్ట్ రాబోయే క్లాసులలో మీకు స్క్వేర్స్ యొక్క ట్రిక్స్ చెప్తాను, తర్వాత స్క్వేర్ రూట్స్ యొక్క ట్రిక్స్ చెప్తాను, సో తర్వాత క్యూబ్స్ యొక్క ట్రిక్స్ చెప్తాను, క్యూబ్ రూట్ యొక్క ట్రిక్స్ చెప్తాను. మొత్తం మీద మీకు మ్యాథ్స్ నేర్పించే బాధ్యత నాది. మీరేంటంటే నా కోసం ఒక చిన్న పని చేయండి. సో మీరు నేనేం డబ్బులు ఉన్నోడిని కాదు, మీరు జస్ట్ మీ సపోర్ట్ మాత్రమే నాకు కావాలి. జస్ట్ యాప్లో ప్లే స్టోర్లో యాప్ పెట్టాను, సేవ్ విశ్వ అకాడమీ యాప్ అని. యాప్ పర్చేస్ చేయండి. మీకు న్యాయమే జరుగుతుంది, అన్యాయం జరగదు. సో ఎందుకంటే ఇక్కడ నన్ను నమ్మి నేను వెళ్తున్నాను. సో మనకు ప్రతి సబ్జెక్టు అంటే ముఖ్యంగా మ్యాథ్స్ నా సబ్జెక్టు నాది కాబట్టి నా మీద నమ్మకంతో, నాకు సబ్జెక్ట్ వస్తుందనేటువంటి నమ్మకంతో ఈ విధమైనటువంటి ధైర్యంగా ముందడుగు వేయడం జరిగింది. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మన యాప్ని అందరికీ షేర్ చేయండి. ఎంత 200 రూపాయలు అంతే. సో కాబట్టి ఈ యాప్ని మీరు పర్చేస్ చేయండి. మళ్ళీ మన యూట్యూబ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, గంట కొట్టడం మర్చిపోకండి. సో లైక్ 10 మందికి షేర్ చేయండి. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్. విష్ యూ గుడ్ లక్. జై హింద్.